శివారెడ్డి ఇక్కడే ఉంటూ ఉన్నారు. హంతక ముఠాతో శివారెడ్డికి స్కెచ్ వేశారు నిందితులు. సో ప్రస్తుతానికి శివారెడ్డిని చాలా దారుణంగా హంతక ముఠాకి సుపారీ ఇచ్చి మరి హతమార్చినట్టు తెలుస్తుంది. మన వీడియోలో చూస్తున్నాం. అదొక అటవీ ప్రాంతంలోకి వెళ్ళి పోలీసులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఇక్కడే శివారెడ్డి చాలా దారుణంగా హత్యకు గురయ్యాడు. 3 ఏళ్ల క్రితం ఒక మహిళ మరణించింది. ఆ మహిళ మరణానికి శివారెడ్డే కారణమంటూ ఆ బంధువులంతా ఆగ్రహం వెలగక్కారు. ఆ మహిళకి శివారెడ్డికి వివాహేతర సంబంధం ఉండేదట. సో ఏడాది క్రితమే మళ్ళీ స్వగ్రామానికి వచ్చాడు. వెంకటగిరి మండలంలోని అమ్మపాలెంకి ఆయన చేరుకున్నాడు. సో ఇంతలోనే ఈ దారుణంకి ఒడిగట్టారు బంధువులు. సో స్కెచ్ వేసి మరి తన కుమారుడిని చంపారంటూ ఆ బంధువులంతా వాపోతున్నారు. పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా కొంత కన్నీరు ముందుగా విలపిస్తున్నారు. ఒకసారి వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శిక్షిస్తామమ్మా, ఓకేనా? వాళ్ళకి కఠిన శిక్ష పడేటట్టు మేడం గారు రమేష్ వెహికల్ వాటర్ తీసుకో పరిగెత్తు. రైట్. తల్లిదండ్రులు కూడా తమకు న్యాయం చేయండి, ఆ నిందితులకి శిక్ష వేయండి అని చెప్పి డిమాండ్ చేస్తుంటే తరైనటువంటి శిక్ష వేసేలా మేము చూస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా ఏడాది క్రితం వచ్చి మళ్ళీ ఇక్కడే ఉంటున్నటువంటి శివారెడ్డికి పక్కాగా స్కెచ్ వేసి హంతక ముఠా సహాయంతో ఈ దారుణంగా ఆ మహిళ తరపు బంధువులే చేశారని చెప్పి వారంతా ఆరోపిస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి గయాస్ కూడా ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో ఏం జరిగింది? శివారెడ్డి హత్యకు స్కెచ్ వేసింది ఎవరు? అప్డేట్స్ ఏంటి? మనోజ్, వెంకటగిరి రూరల్ పరిధిలో నిన్న సాయంత్రము శివారెడ్డి అనే ఒక యువకుడిని అతి కిరాతకంగా హత్య చేశారు. ప్రధానంగా ఇది వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని కూడా గ్రామస్తులు అదేవిధంగా పోలీసులు సైతం చెప్తున్నారు. అయితే దీని మీద లోతుగా ఎవరు హంతకులు, లేదంటే ఈ కిరాయి హంతకులు చేసిన పనేనా, లేదంటే అదే గ్రామానికి చెందిన లేదంటే ఇతని స్నేహితులు చేసిన పని అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రధానంగా వెంకటగిరి రూరల్లోని అమ్మపాలెంకి చెందిన శివారెడ్డి అదే ప్రాంతానికి అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత అక్రమ సంబంధం ఏర్పడి ఉంది. అయితే ఇది బయటపడిన తర్వాత వాళ్ళ భర్త బంధువులు ఆమెను మందలించడంతో ఆమె బలమర్మానికి అంటే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి శివారెడ్డి ఆ గ్రామం నుంచి వదిలేసి నెల్లూరుకు చేరిపోవడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి అతను నెల్లూరులోనే ఉంటూ ఇటీవల కాలంలోనే అమ్మవారిపాలెంకి వెళ్ళడం జరిగింది. అయితే ఇతను భయపడే వాళ్ళు కొడతారనే భయంతోనే నెల్లూరులో తలదాచుకున్నాడు. అయితే ఒక 6-7 నెలల కిందట అతను అమ్మవారి పాలెం పోవడము, అయితే మామూలుగా అతని పని అతను చేసుకుంటూ ఉంటుండేవాడు. అయితే ఇటీవల ఒక 2 నెలల కిందట వెంకటగిరిలో ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు వెంకటగిరిలో పోలేరమ్మ జాతర నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే ఎవరికి అనుమానం రాకుండా ఎవరైతే అప్పట్లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందో వాళ్ళ బంధువులు అదేవిధంగా నెల్లూరు నుంచి కొంతమంది కిరాయి హంతకుల్ని తీసుకుని వచ్చి వీళ్ళంతా పార్టీ చేసుకున్నారు. అంటే వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని జామాయిల తోటలోకి వెళ్ళిపోయారు. అక్కడ పోయిన తర్వాత అందరూ మద్యం సేవించారు. ఆ తర్వాత శివారెడ్డిని కిరాతకంగా అంటే మర్మాలు కూడా కోసి అదేవిధంగా అతను గొంతు కోసి చాలా చిత్రహింసలుగా చేసి అతనికి హత్య చేసినట్లు అక్కడ సీన్ ఎఫెన్స్ చూస్తే తెలుస్తా ఉంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకొని సంఘటన స్థలానికి పోయి క్లూస్ టీమ్ ద్వారా కూడా మొత్తం పరిశీలించడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ హంతకులు ఎవరు అనే దాని మీద అంటే ఒక రూట్ అయితే తెలిసింది. వివాహిత సంబంధమే ఈ హత్య కారణమని కూడా తెలిసింది మనోజ్. అయితే హంతకులు ఎవరు? నెల్లూరు నుంచి తీసుకుని వచ్చి హత్య చేశారా, లేదంటే ఆ గ్రామస్తులే వాళ్ళ ఎవరైతే ఆత్మహత్య చేసుకునిందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే హత్య చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ గైస్. సో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడిని చాలా దారుణంగా కిరాతకంగా చంపారు. అయితే అదే గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ 3 ఏళ్ల క్రితం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆ మరణానికి శివారెడ్డే కారణమని చెప్పి ఆ మహిళకు సంబంధించి బంధువులంతా కూడా మొదటి నుంచి శివారెడ్డి పైన ఆగ్రహంతో ఉన్నారు. అయితే శివారెడ్డి ఆ మహిళ మరణించడంతో 3 ఏళ్ల క్రితమే
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రాణ భయంతో నెల్లూరులో బ్రతుకుతూ ఉన్నాడు. సో ఏడాది క్రితమే మళ్ళీ తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. సో ఇంతలోనే మృతుడు శివారెడ్డి పైన స్కెచ్ వేసి చాలా దారుణాతి దారుణంగా చంపారు మహిళ తరపున బంధువులు. అయితే ఆ మహిళకి శివారెడ్డికి వివాహేతర సంబంధం కూడా కొనసాగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే శివారెడ్డి కారణంగానే ఆ మహిళ మరణించిందని, అందుకే శివారెడ్డిపై కక్ష పెంచుకున్నారని చెప్పి బంధువులు ఈ రకంగా పనిచేసి ఉంటారనేది శివారెడ్డికి సంబంధించినటువంటి ఆ బంధువులు చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఒక ఫోటోగ్రాఫర్ చాలా దారుణాతి దారుణంగా హత్యకు గురయ్యాడు. మృతుడు వెంకటగిరి మండలం అమ్మపాలెంకు చెందినటువంటి శివారెడ్డిగా తెలుస్తోంది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి మహిళతో శివారెడ్డికి వివాహేతర సంబంధం ఉండేదట. 3 ఏళ్ల క్రితం ఆ సదరు మహిళ మరణించింది. ఆ సదరు మహిళ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడి మరణించింది. అయితే మహిళ చావుకి శివారెడ్డే కారణం అంటూ బంధువులు ఆగ్రహం వెలుగక్కారు. దీంతో ఆయన నెల్లూరుకి మకాం మార్చేశారు. స్వగ్రామం నుంచి వెళ్లిపోయి నెల్లూరులో మకాం వేశారు. ఏడాది క్రితం మళ్ళీ వెంకటగిరికి వచ్చారు శివారెడ్డి. ఇక్కడే ఉంటూ ఉన్నారు. హంతక ముఠాతో శివారెడ్డికి స్కెచ్ వేశారు నిందితులు. సో ప్రస్తుతానికి శివారెడ్డిని చాలా దారుణాతి దారుణంగా హంతక ముఠాకి సుపారీ ఇచ్చి మరి హతమార్చినట్టు తెలుస్తుంది. మన వీడియోలో చూస్తున్నాం. అదొక అటవీ ప్రాంతంలోకి వెళ్ళి పోలీసులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఇక్కడే శివారెడ్డి చాలా దారుణాతి దారుణంగా హత్యకు గురయ్యాడు. 3 ఏళ్ల క్రితం ఒక మహిళ మరణించింది. ఆ మహిళ మరణానికి శివారెడ్డే కారణం అంటూ ఆ బంధువులంతా ఆగ్రహం వెలగక్కారు.